ఆ పేపర్ ఉంచుతున్నా నారాజు దానికి అర్థం కావట్లేదు. అక్కడ మంచి నిలబడాలి. వైరున్నారా నాయన ఇక్కడ ఉద్యోగం పెట్టారా నాయన అది పెట్ట బాబు వీడేది.
సుప్రీంకోర్టు ఇవాళ ఇచ్చిన ఆదేశాల మేరకు మన పెద్ద మనిషి అంజయ్ గారితో కాస్త మాట చెప్పాలని కోరుతున్నాం. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఒక చారిత్రాత్మకమైనటువంటిదని, ఇది దగ్గర 30 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి పోరాట ఫలితంగా ఈరోజు 7 జడ్జీలతో ధర్మశాస్త్రం ఏదైతే తీర్పిచ్చిందో ఆ తీర్పు ఈ రోజున సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణకు అనుకూలమైనటువంటి తీర్పు ఇవ్వడం జరిగింది. దీనివల్ల 30 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ ఎంఆర్పిఎస్ ఉద్యమం ఫలితంగా అనేక ఆటుపోట్లను ఎదుర్కొని, అనేక ఉద్యమాలు ఎదుర్కొని, ఎంతోమంది ప్రాణత్యాగాలు చేసి ఈ యొక్క ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని బలోపేతం చేసి, ఎంఆర్పిఎస్ బలోపేతం వల్లనే ఈ రోజున సుప్రీంకోర్టు కూడా న్యాయపరమైనటువంటి అంశం కాబట్టి, ఇది ఎవరికి అన్యాయం జరిగేది కాబట్టి, ఏదైతే రాజ్యాంగంలో ఎస్సీలకు 15% రిజర్వేషన్ ఏదైతే ఉందో ఆ 15% రిజర్వేషన్ను ఇవాళ ఎస్సీలో ఉండబడినటువంటి 59 కులాలకు న్యాయం జరగాలని చెప్పేసి ఎంఆర్పిఎస్ ఉద్యమం చేపట్టింది. ఆ ఎంఆర్పిఎస్ చేపట్టినటువంటి ఉద్యమం ఈ రోజున 30 సంవత్సరాలకు ప్రభుత్వం న్యాయపరమైనటువంటి సుప్రీంకోర్టు ఇవాళ తీర్పు ఇవ్వటం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు ప్రతి మాదిగా ఒక పండగ దినంగా భావించుకోవచ్చు. ఈ యొక్క దానిలో భాగంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులో భాగంగా ఈరోజు ఆరపల్లి హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి మాదిగలు అందరూ కూడా ఈ యొక్క ప్రదర్శన తీసి, ఈ యొక్క ప్రదర్శన సందర్భంగా అందరికీ ఈ యొక్క ఉద్యమం సాధించడం జరుగుతుంది కాబట్టి మనందరం కూడా ఒక పండుగ దినంగా భావించాలని కోరుకుంటూ ఈ యొక్క దీని యొక్క మాదిగ గారి నాయకత్వం. ఓకే బ్రదర్స్, 1994 సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో శ్రీకాకుళం జిల్లా ఇదుముడి గ్రామంలో ఈ యొక్క ఏబిసిడి వర్గీకరణ కోసం ఒక 20 మందిని కమిటీని ఏర్పాటు చేసుకొని అక్కడ ప్రారంభించడం జరిగింది. ఈ ఉద్యమము ఎందుకు ఏర్పాటు చేశారంటే, మాదిగలు అణచబడుతున్నారు, దళితుల్లో ఉన్నటువంటి మరి మాలా మాదిగ మేజర్గా ఉంటారు. దీంట్లో భాగంగానే ఈ యొక్క మొత్తం కలిపి 59 ఉపకులాలు ఉండగా సమన్వయం జరగాలనే ఉద్దేశంతో ఈ యొక్క రిజర్వేషన్ ప్రాతిపదికని తీసుకొచ్చినటువంటి మందకృష్ణ మాదిగ గారు ఆ రోజు చేపట్టినటువంటి ఈ యొక్క ఉద్యమం 30 సంవత్సరాల 24 రోజులకి ఈరోజు సుప్రీంకోర్టు ఒక మహత్తరమైనటువంటి తీర్పు ఇవ్వడం జరిగింది. ఇది సమన్వయం జరగాలి. కొంతమంది తీర్పుల్లో 2004లో ఇచ్చినటువంటి తీర్పును కూడా కొట్టివేసేసి ఆ రోజు 5 ఏవైతే ధర్మాసనంలో జడ్జిలు తీర్పిచ్చారో దాన్ని కొట్టివేశారు. అప్పుడు చంద్రబాబు పీరియడ్లో ఇచ్చినప్పుడు ఆ యొక్క రిజర్వేషన్ని కొట్టేశారు. అప్పుడు ఆ తర్వాత మనకి వ్యతిరేకంగా ఉన్నటువంటి కొంతమంది సుప్రీంకోర్టుకు పోవడం మూలంగా ఇది ఆగిపోయింది. ఇప్పుడు ఈ యొక్క 30 సంవత్సరాల చరిత్రలో ఈరోజు సుప్రీంకోర్టు గొప్ప తీర్పు ఇవ్వడం జరిగింది. దీని ద్వారా వెనుకబడినటువంటి మాదిగ కులాలు ఏవైతే ఉన్నాయో వీరందరూ కూడా సమన్వయంగా, అంటే మానవాళ్ళకి ఎక్కువ తక్కువ అనేది కాదు, ఎవరికి తారతమ్యం లేకోకుండా ప్రతి కులానికి కూడా జనాభా ప్రాతిపాదికన 15% ఉన్నదాన్ని ఏ విధంగానైతే వాళ్ళు పర్సంటేజ్ చేస్తారో అలాగే ఎస్సీలకి మాదిగలకి 7%, లేదా మరి మాలలకి 6%, 5% ఇట్లా పర్సంటేజ్ చేసేసి అన్ని కులాలకి సమన్వయం చేయడం కోసమే మరి విలువైనటువంటి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఈ తీర్పుని మరి అప్పుడు కేంద్ర ప్రభుత్వం తీర్మానం చేయాలి, లేకపోతే ఇవన్నీ పెద్దల సభలో తీర్మానాలు చేయాలనేటువంటి ఉన్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ అంశాలన్నింటినీ కూడా ఇక్కడ సుప్రీంకోర్టు ఒకటే తీర్మానం చేసేసింది. ఇది కేంద్ర ప్రభుత్వానికి కూడా సంబంధం లేకోకుండా రాష్ట్ర ప్రభుత్వమే ఏబిసిడి వర్గీకరణ ఎస్సీ కానీ ఎస్టీ కానీ ఏదున్నా కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసుకోవచ్చు అనేది ఒక ఆదేశాలు జారీ చేయడం జరిగింది సుప్రీంకోర్టు.
అదేవిధంగా ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు కూడా మనకి అనుకూలమైనటువంటి వాతావరణంలో వెనుకబడినటువంటి మాదిలకు న్యాయం చేయాలి, ఏబిసిడి వర్గీకరణ చేసి తీరుతామని కూడా మాట్లాడడం కూడా జరిగింది. ఈ యొక్క మరి అసెంబ్లీ జరుగుతున్నటువంటి కార్యక్రమంలో రేవంత్ రెడ్డి గారు కూడా సుముఖంగా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా మరి ఈ యొక్క విజయంలో పాల్పంచుకున్నందుకు ఆనాడు ఎంతోమంది పోరాటంలో ఉండి చనిపోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు ఇలాంటి మరిన్ని తాజా వార్తల కోసం ARG న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి.